ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఇతరులను మోసగిద్దామని చూచే దుష్టుడు తాను త్రవ్విన గోతిలో తానే పడతాడు. ఇతరులకు హాని చేయబూనుకోవడం తమ మీదికి తామే హాని తెచ్చుకోవడం లాంటిది. ఇది బైబిల్లో చాలాసార్లు రుజువైంది. ఉదాహరణకు, హామాను అనే వ్యక్తి యూదులనే వారు లేకుండా చేయాలని అనుకున్నాడు, కానీ చివరికి తానే లేకుండా పోయాడు. అలాగే దానియేలుకు వ్యతిరేకంగా ఎంతోమంది ఎన్నో పన్నాగాలు పన్నారు, కానీ చివరికి ఆ పన్నాగాల్లో వారే చిక్కుకున్నారు. ప్రియులారా, ప్రతి ఒక్క పాపానికి ఒక ఉచ్చు ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వారందరూ ఆ ఉచ్చుల్లో చిక్కుకుంటారు. అయితే దీనికి వ్యతిరేకంగా దేవునికి విధేయత చూపేవారు, నీతిమంతులు సురక్షితముగా సంతోషముగా ఉంటారు. దుష్టుడు పాపంలో సంతోషం కోసం విఫలమవుతూ ఉంటే, దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి విధేయత చూపడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అని. ప్రియులారా, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. ప్రియులారా, యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమించున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని. సహోదరి సహోదరులారా, విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడునని, నీతిమంతుడు సంతోషగానములు చేయునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు.
దేవా, మేము నిన్ను ప్రేమిస్తూ నీ దృష్టికి నీతిగా జీవిస్తూ నీకు విధేయత చూపడంలో ఆనందించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస మూలమున మేము నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ విశ్వాసము వలన నీ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారముగా ఉండుటకు కృప చూపమని, మా మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.